1995 నుంచి 1999 మధ్య కాలంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన సమస్య కట్టెల పొయ్యి పొగ. ఆ పొగ కేవలం కళ్లకు కన్నీరు పెట్టించడమే కాదు, వారి ఊపిరితిత్తులపైన ప్రభావం పడేది. తన తల్లి పడ్డ కష్టం ఇక రాష్ట్రంలో ఏ తల్లి పడకూడదన్న నిర్ణయంతో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గృహ కాలుష్యం సమస్యకు పరిష్కారం చూపే విధంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. మహిళా సాధికారతకు ఆరోగ్యాన్ని పెద్దపీట వేస్తూ 1999 జూలై 9న ప్రారంభించిన విప్లవాత్మక పథకమే దీపం. పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు సబ్సిడీపై ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించిన ఈ కార్యక్రమం కేవలం ఒకే సంవత్సరంలో 10 లక్షల కనెక్షన్లను పంపిణీ చేసి చరిత్ర ఎలా సృష్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1999 జూలై 9 నిరుపేద మహిళల సంక్షేమం కోసం ఒక వెలుగు రేఖ ఉదయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ బాధల నుంచి మహిళలకు విముక్తి కల్పించాలి అని. వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు సబ్సిడీపై ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వంట చేయడాన్ని సులభతరం చేసింది, వారికి సమయాన్ని ఆదా చేసింది. అదేవిధంగా పొగలేని వంట గ్యాస్ అందుబాటులోకి రావడంతో గృహ కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఫలితంగా గృహిణుల ఆరోగ్య ప్రమాణాలు అనూహ్యంగా మెరుగుపడ్డాయి. ఈ పథకం అమలులో చూపిన వేగం, నిబద్ధత అసాధారణమైనవి. కేవలం ఒక సంవత్సరంలోనే 10 లక్షల గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రను సృష్టించింది. దీపం పథకం చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ఒక నిదర్శనం. ఆయన సంస్కరణలు ఆర్థికంగానే కాక సామాజికంగా, ఆరోగ్యపరంగా కూడా ప్రజల జీవితాలను మార్చే విధంగా రూపొందించారు. పేద మహిళల కష్టాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిన ఈ పథకం తదనంతరం జాతీయ స్థాయిలో ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమాలకు ఒక ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. దీపం పథకం నిరుపేద మహిళలకు కేవలం గ్యాస్ అందించడమే కాదు, వారికి ఆరోగ్య భద్రతను, గౌరవాన్ని అందించింది. కట్టెల పొయ్యి పొగ నుంచి విముక్తి కల్పించడం ద్వారా మహిళా సంక్షేమానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో రుజువు చేసింది. ఈ కార్యక్రమం పేదరికం, అనారోగ్యం వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపింది. చంద్రబాబు పాలనలో నిలిచిపోయే ఒక అత్యుత్తమ మానవీయ సంస్కరణ ఇది. 10 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ పథకం ఆయన సుపరిపాలనకు సాక్ష్యంగా నిలిచింది.